It's different. I have got a YouTube channel. I'll post it on my YouTube channel. మరి పాతకాలం వస్తుందట, సిలిండర్లు బంద్ అవుతున్నాయట, పొయ్యి మీద అండుకోలేట. నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. మళ్ళీ ఒక సండే వచ్చింది, మళ్ళీ అమ్మని బయటకు తీసుకుపోవాలా. ఎటు తీసుకోవాలో నాకు తెలియదు, అందుకే మా సార్ గారికి ఫోన్ చేసిన. ఇటు వచ్చిండు, ఇటు ఇప్పుడు ఎటు తీసుకపోతే అటు వెళ్ళాలి. ఓకే రైట్. ఇదే మన గెటప్ ఇది. ఇది నిన్న మా నాన్న కోసం ఉన్న కోటు, నా పైన స్టైల్ కనిపిస్తుంది, నేనే వేసుకున్నా. ఓకేనా, చలో లెట్స్ గో. మా నాన్న కోసం ఉన్న కోటు నీ కోసం ఉన్న కోట్ ఏది కాదు, పెద్ద గుట్ట పేరు చెప్పి పగిరోడు బతికినట్లు నాన్న పేరు చెప్పి ఎందుకు సగం పాస్ చేసినాక నాన్నకిత్తా ఒకటేసారి తోడినా పేరైతే నాన్నది. పగిరోడు బతుండు అంటే పక్కిరోడు ఇప్పుడు పకీర్ కానీ చేసిందిరా మా అమ్మ నన్ను. చప్రి బల్దే చప్రిగాడు పాప చప్రిగాడు బొండ చప్రిగాడు అందరు చప్రిగాళ్ళు. ప్లేస్ చెప్పు రైట్. స్టైల్ చెప్తుండు కదరా. హాకిన్స్ లుక్అవుట్ అంట. ఎంత దూరం ఉన్నది? 1 hour 15 minutes 62 kilometers. అమ్మా గంట 15 నిమిషాలు అట్లానే కూర్చోలి, ఆపుడు ఉండదు. సారా వెళ్ళిపోడే ఆపా ఇక. ఇదే లుక్అవుట్ పాయింట్. ఇక్కడికే తీసుకొని వచ్చిన మా అమ్మని. చూస్తుంది, మంచి ఆస్వాదిస్తుంది నేచర్ని. డ్రైవ్ తీసుకొని వచ్చి గీడ నిల్చుని పెట్టి మంచిలే మంచిగా ఉన్నది నాన్న. మరి కానీ డ్రోన్ ఎగిరేద్దాం. మీద ఎట్లా పోతుందిరా? కారా? అదొక పడవ, డైరెక్ట్ దాని మీద ఎక్కుతుంది కారు. సో అదే పోతుంది అన్నట్టు, పోయి మళ్ళీ ఇటు సైడ్ దించేస్తుంది. ఇక అట్లుంటుంది. పోదాం కిందకి పోయి కూడా చూద్దాం. మధ్యలో కట్టిర్రంట ఇల్లులు. నిలబెడతారు ఎటొక్కలు పట్టుకొని నిలబెడతారు. నాని గండ్ల కట్టస్తుంది కరగిల్లు. అది కట్టరా అమ్మా? ఇప్పుడు మనం ఇక్కడ గుట్ట మీద ఉన్నాం అన్నట్టు, కిందకి కూడా పోవచ్చు. ఇప్పుడు కొంచెం పైన కిందకి కూడా పోదాం. ఇవాన్ ఇందుకేం బూగులు పడుతుంది? డైరెక్ట్ ఇట్లా నడుచుకుంటా పోమే మనం. కార్లో పోవచ్చు, కార్లో అటు నుంచి అటు వెళ్ళాలి. బోటా ఎక్కుతావా? ఓకే సరే, డ్రోన్ షాట్ అయితే తీద్దాం. దగ్గరికి మొత్తం బైక్ల మీద వచ్చారు గైస్. చూడండి బైక్స్ ఎట్లున్నాయి. ఇవి నీ చేస్తుంటే పనిలేనా ఆల్రెడీ? ఇవే మనకంటే పెద్ద ఇవి. అబ్బా టైర్ ఎట్లున్నది ఒక్కొక్కటి గింత దొడ్డు. మరి కార్ టైర్ కంటే దొడ్డు ఉంటుంది అది. దానికోసం బర్రని పెట్టుకుంటారు. సౌండా? She's saying that the tire is too big. The tire? Yeah. Tire is too big. Like my mother is wondering, like the tire is like it's like a tractor tire. She never saw these bikes in India. Bigger tires, bigger bike. Yeah. Pedda bandi, pedda tire. Maybe India. She's saying she came from India. Yeah. She's wondering with the sound. Oh. Thank you guys. Thank you. Aguba. కారు డోర్ వల్లేదు నాని. ఆమె పెట్టలేదు, ఆమె పెట్టనట్టున్నది. వీటిని వింటేజ్ కార్స్ అంటారు అన్నట్టు. ఇవి ఆక్షన్ పెడతారు. ఆక్షన్ అంటే అర్రాస్ పెడతారు అన్నట్టు. అర్రాస్లో కొంటారు ఇక. మరి
అర్రస్లని ఇక పాతకాలం కార్లు ఇక మరి పాతకాలం వస్తుందట సిలిండర్లు బంద్ అవుతున్నాయట పొయ్యి మీద వండుకోలేట ఈ ఆస్ట్రేలియాలో ఎట్లా వండుతావు ఆడ పొయ్యి పెడతావో ఏమో పో. మంచిగా ఉన్నది కారు. పైసలు యాడికి 50 grand అని చెప్పిండు ఆయన. 50 grand అంటే ఎంత 25-30 లక్షలు అవుతుంది అనుకో. ఇక ఇంకేం మన కారు అంతనే, మరి కానీ మెయింటైన్ చేయాలి ఇక. ఓ మీ అయ్య లవ్ మెయింటైన్ చేసి చూడాడు నీ కారు అది గిట్లా పట్టాడు గిట్లా చూడాడు. ఎప్పటికన్నా ఇగో ఈడు ఆ తమ్ముడే నువ్వు సుఖ చూడవు ఇవి యూసి చిప్స్ అనుకుని తీసుకున్నా పోతున్నాడు. వద్దు బిడ్డ రే ఆకులు రా పని చెట్ల నుండి రాలిపోయినాయి. పని పోదాం పని ఇక. అమ్మా ఇప్పుడు ఈడ ఇంత ఎత్తుకొచ్చి చూసినాం కదా, ఇప్పుడు కిందకు పోదాం. ఓకే ఇంటికి పోదామా? కింద చూడవా? చూద్దాం పని. అది ఎట్లున్నది బండి? ఆ బండి ఎట్టున్నదిరా మళ్ళా బర్ర అంటుంది. నువ్వు సుఖ కొనుక్కుంటావే బొండా మీ తాత కొనిస్తాడు పోనీ. మీ నాన్నకు అసంటి బండి కొనిచ్చినాం కానీ గంతతోటి టైర్లు లేకుండా నచ్చుతా. ఏ అసలు అది ఎంత ఉంటాయి? 10 లక్షల మీదనే ఉంటాయి అవి. ఈ బండి మరి 10 లక్షలు మరి బండి ఎక్క కార్ కంటే కార్ అంత రేట్ ఉంటాయి బండ్లు. అట్లుంటా మరి మంచి ఎంజాయ్ చేస్తారు లైఫ్. బండ్ల మీద తిరగద్దంటావు కదా నన్ను. వాళ్ళు ఎట్లా తిరుగుతుర్రు? 10 లక్షల బండి ఆ బండి. సరే కిందకైతే వెళ్ళిపోయాం. కిందకి పోయి మంచిగా లుకౌట్ అంతా చూసేద్దాం. చూసేద్దాం పని. బండి మన బండి తీద్దాం. ఆడిపోరు బండిని పంట పెట్టి నడుపుతుంది. గట్లనే నడిపిస్తారా రెడ్డి? అంతే నడిపించడం ఉంటది. ఇంకే పెద్ద పెద్ద బండ్లు ఏంటికి ఉంటారు? ఆ టైర్లు దొడ్డున్నాయి అన్నే. నువ్వు ఇట్లా అంపినా ఎంత అంపినా సరే ఏం కాదు అన్నట్టు. అంగుడు కాదే, అంగుతుంది కానీ ఏం కాదు, ఈజీగా వెళ్ళిపోతుంది. ఈజీ కాదు నాకు అంత పండ పెట్టి నడిపించుడు. ఓ నేను చూడలేను రెడ్డి. బండ్లు కూడా అమ్మా బండ్లు ఎక్కున్నాయిరా. బైకులు ఎక్కున్నాయి. బైక్లు అమ్మా ఇది ఇప్పుడు మీద నుంచి చూసినాం మేము. ఒక పడవ కార్లని మందిని అటు ఆ గెట్టుకు తీసుకుపోతుంది అని చెప్పినా ఇంతకు ముందు. ఇది అదే ఆ పడవ మీద ఉన్నాం మనము. పడవ మీద ఉన్నాము. ఆ పడవ మనల్ని అటు సైడ్ తీసుకుపోతుంది. కారు ఉండబోతుంది ఇప్పుడు. ఆమెనే ఇప్పుడు అక్కడ ఆపరేట్ చేస్తుంది. ఆమె నడిపిస్తుంది. చూడు మనం దూరంకి వెళ్ళి చూసినాం కదా, ఇది ఒక్కొక్క కారే గుంజుతుందేమో అనుకున్నా. ఒకటే ఎక్కించుకుంటదేమో. మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయి? ఈజీ ఒక 20 కార్లు ఉన్నాయి ఇప్పుడు దీని మీద. మళ్ళీ బండ్లు ఉన్నాయి. మళ్ళా 24 గంటల యాక్సెస్ ఉంటుంది అట. 24 గంటలు తిరుగుతుందట. జస్ట్ రాత్రి 2 నుంచి 3 వరకు ఆ 1 గంట రెస్ట్ మోడ్ అట ఇలాకి. చిన్న అట్లా రివర్ పైన తిరిగి ఇక్కడ సైడ్ నుండి అక్కడ సైడ్ వెళ్ళొచ్చినాం. ఇప్పుడు ఒక మంచి పార్క్ ఉన్నది. పార్క్లో ప్లే గ్రౌండ్ ఉన్నది. మన బొండవాడు మంచిగా ఆడుకుంటుండే. లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉన్నది గాయస్. మస్తు పీస్ఫుల్ ఉన్నది. నువ్వు చిన్నప్పటి నుంచి ఓన్లీ తోటలోనే పని చేసుకుంటున్నావు, అందుకే ఇవన్నీ ఎంజాయ్ చేపిస్తున్నా నీకు. అట్లా ఆస్ట్రేలియాకు ఏం చేసినావు అంటే ఏం చెప్తావు? ఉయ్యాలు ఊగినా అని చెప్తా. గాయస్ అంతా తిరిగినాం అందరికి ఆకలి అవుతుంది. సో ఇక్కడ ఒక గ్రోసరీ స్టోర్ ఉంది. ఈ గ్రోసరీ స్టోర్లో కాఫీ కొనుక్కోవడానికి వచ్చినాం. ఆమె మన కోసం కాఫీ చేస్తుంది. ఇక్కడ చిప్స్ కూడా తీసుకున్నాం. బొండ ఆడికి, మా చోట ఆడికి, అఖిలాకి, ముగ్గురికి చిప్స్. నాకు కాఫీ
కాఫీ ప్లస్ చిప్సా మీకు? చిప్స్ చిప్స్ చిప్ మంచిగా లుక్అవుట్ గిక్అవుట్ అంతా చూసి చిన్న ఒక 2 hours మంచిగా స్పెండ్ చేసి చలో ఇంటికి వెళ్ళిపోతున్నాం. కానీ నేను ఒకటి చెప్పాలరా చోట, మనము తిరుగుతున్నాం కానీ నేను బ్రదర్ గాని బడా గారిని అయితే మిస్ అవుతున్నా పక్క, ఇదైతే డ్యామ్ షూర్. నువ్వు తిరుగుతూనే మిస్ అవుతున్నావు, నేను ఇంట్లో మిస్ అయినా అని చెప్పిన వాళ్ళకు. నేను ఎక్కువ మిస్ అవుతున్నారా రే బ్రదర్, ఈ నరుకుతుండ అన్ని ఈడు మిస్ అవుతావు, నువ్వు మిస్ అవుతున్నావు సార్ అని దోస్తుగాడు ఎట్లా మిస్ అవ్వకుంటే నరికి నువ్వు మిస్ అవుతున్నావా నాని? విజ్జు మామని మిస్ అవుతున్నా బ్రదర్. మేమేమో అని మా అమ్మ అయితే నేను మస్తు మిస్ అవుతుందిరా. వాడు ముందు ఎట్లా ఎట్టిస్తుండే పెద్దమ్మ అయితే ఆస్ట్రేలియాకు రాయే రాయే రాయ అన్నాడు, రాయే రాయ అన్నాడు. ఆయన తాడు వీకెండ్ ఇక మామ మామ పోయిండు, పోయిండు ఇజ్జి అను, అత్తాను. గైస్ మనకి ఇప్పుడు ఆన్ ద వేలో ఒక రెస్టారెంట్ కనబడ్డది, నేను ఎన్నుకున్నదిగా మిత్రాందా దాబా అని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉన్నది. సో ఇక్కడ తిందామని ఇక్కడ ఆగినాం, లోపలికి అయితే వెళ్ళిపోదాం. మిత్రాందా దాబా చూడు నాకైతే సాలెడ్ అదేంద్రా అదే చెయ్య. ఓకే చెప్పండి. చలో గాయస్ ఇక తినేసినాం, మంచిగా కడుపు నిండిపోయింది, సీదా ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ 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 చైనాని బాయ్ 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 గాయ్స్, టేక్ కేర్. మమ్మీ ఫస్ట్ ఇంట్రడక్షన్ లో హుడి చేసినాం, ఇప్పుడు హుడి చేసినాం. సరే పో అను కన్నయ్య, పోండి అను. సోమ్ అడేడతాడు ఇప్పుడు.